ఇక మూడవ ఉదాహరణ దేవుని యందు ప్రియులారా, 2004వ సంవత్సరంలో 2వ జాన్ పాల్ పాపు గారు బ్లెస్సెడ్ అలెజాండ్రియానా మరియా డి కోస్తా, పోర్చుగీస్ పెసెంట్ గర్ల్, ఒక రైతు బిడ్డ, ఈమెను పునీతురాలిగా ప్రకటించారు. ఎవరండి ఈమె అంటే, ఈమె 14 సంవత్సరాల ప్రాయంలో ఉంటుండగా మేడ మీద గదిలో దొంగలు పడ్డారు. ఇంటిలో దొంగలను చూసి భయపడిపోయి పైన కిటికీ మంచి కిందకి దూకేసి పడిపోయింది. పడిపోతే కాళ్ళు చేతులు పారాలిసిస్ వచ్చేసింది. అలాగే జీవిస్తూ ఒక కాలు ఒక చేత్తో ఈడ్చుకుంటూ గుడికొచ్చేది. చూడండి ఆన్ ద స్క్రీన్ ఫోటో. ఇంకొన్నాళ్ళకి అది కూడా పడిపోయింది. అది కూడా పడిపోయి ఉంటుండగా దేవుని యందు ప్రియులు సుమారు 1955వ సంవత్సరంలో 1955 at the age of 51, 14 సంవత్సరాల ప్రాయంలో యాక్సిడెంట్ అయితే పడిపోతే 51 సంవత్సరాలు ఆమె దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ బ్రతికారు. భోజనం చేశారు, అవన్నీ చేశారు, కానీ దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తూ బ్రతికారంట. అయితే లాస్ట్ 13 సంవత్సరాలు గుర్తుంచుకోండి, లాస్ట్ 13 సంవత్సరాలు ఆమె ఏమీ తినేవారు కాదు, తినలేకపోయేవారు, భోజనం కానీ మంచినీళ్ళు కానీ దివ్య సత్ప్రసాదం స్వీకరించగలిగేవారు. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఆవిడ బతకగలిగారు 13 సంవత్సరాలు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి డాక్టర్లు ఎన్నెన్నో పరీక్షలు చేశారు ఆమె మీద. ఈవిడ ఎలా బ్రతుకుతుంది? అన్నం తినడం లేదు, మంచినీళ్ళు తాగడం లేదు, కానీ బ్రతుకుతుంది ఎలా? దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ అని పరీక్షించగా దే సెడ్ ఇట్, దే ప్రూవ్డ్ ఇట్. ఇట్ ఇస్ ఓన్లీ బై ద డివైన్ ఇంటర్వెన్షన్. దేవుని దయ వలన మాత్రమే, మానవులకు అందనిది, సైన్స్కు అందనిది, ఇది మహా అద్భుతం, ఇది తిరుగులేని అద్భుతం, ఇది దేవుడి వలన మాత్రమే జరుగుతుంది అని సైంటిస్టులు ధృవీకరించారు. లాస్ట్ 13 సంవత్సరాలు కేవలము దివ్య సత్ప్రసాదం తప్ప మరి ఇంకేమీ ఆమె స్వీకరించలేదు. దేవుని యందు ప్రియులారా, అంటే దివ్య సత్ప్రసాదంలో నిజముగా యేసు ప్రభు ఉన్నారు. అది నిజముగా మన ఆత్మలకు భోజనము, దాని ద్వారా మనం బ్రతకగలము. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ ఈట్. అంటే మీరు ఇంక భోజనం చేయవసరం లేదు, బియ్యం మిగిలే అనుకోకండి. నో, ఇది ఒక ఆత్మీయమైనటువంటి జీవితం, గుర్తుంచుకోండి. అటువంటి పరిస్థితుల్లో అయితే తప్పనిసరిగా దేవుని కృప ఉంటే ఈ అద్భుతాలు ప్రతి సంవత్సరంలో ప్రతి శతాబ్దంలోనూ జరుగుతూనే ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా.